రాజు అంటున్నాడు, నీ హృదయ దుఃఖం వల్ల నీ మనసులో ఏదో బాధపడుతున్నావు, అందుకని ముఖం అలా ఉంది. అందుకనే ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. తన ప్రజలు బాధ పెడుతుంటే ఆకాశమందలి దేవుని వైపు చేతులెత్తి దుఃఖపడుతూ ఏడ్చి, ప్రభువా ప్రజలు దుఃఖపడుతున్నారు, హింస పొందుతున్నారు, వాళ్ళ జీవితాలు బాగాలేదు, వాళ్ళు చాలా దయనీయమైన స్థితిలో ఉన్నారు, వాళ్ళని ఆశీర్వదించు అని చెప్పి నెహెమ్యా ప్రార్థన చేశాడు. ఈ పునరుద్ధానపు ఆదివారం మనల్ని సమకూర్చినటువంటి దేవునికి ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా బిగ్గరగా చెప్పాలి, హల్లెలూయా. చాలా సంతోషం. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం కొద్ది నిమిషాల్లో ఆసక్తిగా మనం ధ్యానం చేద్దాం. మన ప్రభు అయినటువంటి దేవుడు మాట్లాడేటువంటి దేవుడై ఉన్నాడు తన యొక్క వాక్యం ద్వారా. ఒక్కొక్క వారం ఒక్కొక్క విధంగా ప్రభు మనల్ని బలపరుస్తూ ఉన్నారు. ఈరోజు ఒక భక్తుణ్ణి మీకు నేను గుర్తు చేద్దామని ఆశపడుతూ ఉన్నాను. ఆ భక్తుని పేరు నెహెమ్యా. ఏంటి? నెహెమ్యా. టిఫిన్లు చేశారా? ఇడ్లీలా? కాస్త భోజనం చేసే వచ్చారా? నీరసంగా కనిపిస్తుండే. చెప్పండి, ఇప్పుడు ఆయన పేరేంటి? నెహెమ్యా. చెప్పండి. ఎవరు ఆమ్యామ్యా అన్నారు? చెప్పండి. నెహెమ్యా. ఆమ్యామ్యా కాదు, నెహెమ్యా ఆయన పేరు. నెహెమ్యా అనేటువంటి ఈ భక్తుని గురించి ఈరోజు మనం కొద్ది విషయాలు బైబిల్ గ్రంథం నుంచి ధ్యానం చేద్దాం. నెహెమ్యా అనేటువంటి పేరుకి అర్థం ఏంటంటే ఆదరణ లేదంటే సహాయము అని అర్థం. నెహెమ్యా ఎక్కడ ఉంటే అక్కడ దేవుని ఆదరణ తోడై ఉండాలని ఆ పేరుకి ఉన్న అర్థం. నెహెమ్యా ఎక్కడ ఉంటే అక్కడ దేవుని సహాయం లభించాలని ఆ పేరుకి ఉన్న అర్థం. వాస్తవానికి ప్రతి పేరుకి అర్థం ఉంటుంది, అవునా? ఆనందరావు అని పేరు పెట్టుకుని ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. ఎవరు? ఆనందరావు గారు. వారిని పలకరించి చూస్తే వారి జీవితంలో ఆనందం అనేది సుదూర ప్రాంతంలో ఉంటుంది. ఆనందంగా ఉన్నారా అండి అంటే ఆనందరావు గారు బహుశా నేను ఆనందంగా లేనండి అని చెప్తారు. ఏమండి? ఆరోగ్యం అనే పేరు విన్నారా మీరు? విన్నారా అసలు? ఆరోగ్యం గారి దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నారు, ఆరోగ్యం అనే పేరు కలిగిన వాళ్ళు. తెలుసా మీకు? ఆరోగ్యం గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు ఆరోగ్యంగా ఉన్నారా అని అడిగితే, అబ్బెబ్బే లేదండి అంతా అనారోగ్యమే అని చెప్పొచ్చు. ఇక్కడ నెహెమ్యా అనేటువంటి పేరుకి అర్థం ఆదరణ. ఈ భక్తుని యొక్క జీవితం చూసినప్పుడు మనకి చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు ప్రభు మనకి గుర్తు చేస్తాడు. ఈ నెహెమ్యా అనేటువంటి వ్యక్తిని గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఈయన ఎవరు అని అడిగితే ఒక ప్రభుత్వాధికారి, ఒక గవర్నర్ గారు. చెప్పండి, గవర్నర్ అన్నమాట, ప్రభుత్వాధికారి. నెహెమ్యా అంటే సామాన్యుడు కాదు, చిన్నా చితక మనిషి కాదు, ఒక గొప్ప పదవిలో ఉన్న వ్యక్తి. అసలు ఈయనకి ఈ పదవి ఎలా వచ్చిందో కూడా నేను మీకు చెప్తాను. దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలు, వారిలో యూదా జనాంగం, వారిని దేవుడు తన యొక్క చిత్తము చొప్పున, కృప చొప్పున ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి వాగ్దాన దేశం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత పలుమార్లు దేవుణ్ణి దుఃఖపెట్టారు, దేవుణ్ణి బాధ పెట్టారు దేవుని ప్రజలు.
అయితే దేవుని దుఃఖపెట్టినటువంటి ప్రతి సమయంలోనూ ఏదో ఒక ఆపద, ఏదో ఒక కష్టం దేవుని ప్రజలకు వస్తూ ఉండేది. అయితే వారి యొక్క జీవితంలో దేవుణ్ణి మరచిపోయేటువంటి దినాలు వచ్చాయి. వారి కళ్ళు నెత్తి మీదకు వచ్చినటువంటి పరిస్థితిలో దేవుణ్ణి మర్చిపోయారు. అప్పుడు ఒక భయంకరమైనటువంటి దుఃఖానికి ఆ జనాంగం అంతా కూడా గురి కావించబడింది. అదే బబులోను దేశానికి అప్పగించబడ్డాం. బబులోను దేశం, బబులోను. మీరు గమనించండి, బైబిల్ అనేది చరిత్ర పుస్తకం. బైబిల్లో ఏదైతే ఉందో అది 10వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి మరియు ఇంటర్మీడియట్ డిగ్రీల్లో హిస్టరీ పుస్తకాల్లో ఉంటుంది ఇదే చరిత్ర. గమనించారా? బబులోను అంటే నేడు ఉన్నటువంటి ఇరాక్. ఇప్పుడు ఇరాక్ అని ఏ దేశమైతే పిలువబడుతుందో ఆ దేశాన్ని బైబిల్ గ్రంథంలో బబులోను అని చెప్పి పిలువబడ్డది. బబులోను రాజైనటువంటి నెబుకద్నెజరు దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేలీయుల మీద యుద్ధం చేసి దేవుడే ఇజ్రాయేలీయుల్ని బబులోను సామ్రాజ్యానికి అప్పగించాడంటే ఓడిపోయేటట్టుగా చేశాడు. కారణం ఏంటంటే దేవుణ్ణి మరచిపోయారు పూర్తిగా. దేవుని విడిచిపెట్టేశారు, దేవుని మరచిపోయారు. వారి యొక్క జీవితంలో అసలు ఆధ్యాత్మికత అంటేనే మర్చిపోయినటువంటి ప్రజలుగా మారిపోయినప్పుడు దేవుడు వారికి ఒక కష్టాన్ని తెచ్చిపెట్టాడు. ఇజ్రాయేలీయులు నెబుకద్నెజరు రాజుకు అప్పగించబడిన తర్వాత నెబుకద్నెజరు అనేటువంటి రాజు ఈ దేవుని ప్రజలని దాసులుగా పెట్టుకుని హింసించి చాలా బాధ పెట్టాడు. అప్పుడైనా తన ప్రజలు తనని గుర్తు చేసుకుంటారని దేవుడు ఆలోచన చేసినప్పుడు దేవుని ప్రజలు మొండికెత్తేశారు. దేవుని ప్రజలనే పిలువబడ్డారు, కానీ వాళ్ళు ఆ యొక్క దాసత్వానికి అప్పగించబడిన తరువాత ఆ యొక్క శాపగ్రస్తమైనటువంటి స్థితిలో వాళ్ళ హృదయం మొండికెత్తేసింది. బాగా గమనించాలి. రాను 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 దేవుని ప్రజలు అని పిలువబడుతున్నటువంటి ఈ యూదా ప్రజలందరూ కూడా దుఃఖపడుతున్నారు, ఏడుస్తున్నారు. ఏమండి, ఏ తల్లైనా ఇక్కడ, లేదా ఏ పెద్దవాళ్ళైనా ఇక్కడ, లేదా మీరు పిల్లలుగా ఉన్నప్పుడు ఎప్పుడైనా మీ తల్లిదండ్రులు మీ మీద కోప్పడలేదా? కోప్పడ్డారా? ప్రతి ఒక్కరూ కోప్పడతారు. అవసరమైతే చెప్పండి, చేతికి అందొచ్చేంతవరకు చిన్నప్పుడైతే ఒకటి వేస్తారు. వేస్తారా? వేయరా? వేస్తారు. ప్రేమ వెనకాల దాగుంటుంది. ఆ పరమ తండ్రి అయినటువంటి దేవుడు తన ప్రజలని నెబుకద్నెజరు రాజుకి అప్పగించినప్పుడు ప్రేమే వెనకాల దాగి ఉంది. సరే, వాళ్ళు దుఃఖపడుతుంటే దేవుడు ఊరుకుంటాడా? ఏ కూతురైనా, ఏ కొడుకైనా, లేకపోతే ఏ బిడ్డైనా బాధపడుతుంటే, మనం బాధపడితే మన తల్లిదండ్రులు ఊరుకుంటారా? లేదా మన పిల్లలు బాధపడితే మనం ఊరుకుంటామా? ఆటోమేటిక్గా మన మనసు అంతా కూడా, చెప్పండి, అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఈ నెబుకద్నెజరు రాజు చేతులోంచి విడిపించాలని దేవుడు ఆశపడి నెబుకద్నెజరు యొక్క అధికార దాహం చొప్పున నెబుకద్నెజరుకి కళ్ళు నెత్తికెక్కి అధికారం చొప్పున దేవుని ప్రజలని హింస, భయంకరమైనటువంటి హింసకు గురి చేసినప్పుడు వాళ్ళు దుఃఖపడుతుంటే దేవుడు మరలా విడిపించడానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు నెబుకద్నెజరు గడ్డి తినేటువంటి పరిస్థితులు వచ్చాయి. తన రాజ్యం పోయింది. నెబుకద్నెజరు తర్వాత బబులోను సామ్రాజ్యాన్ని పారసీకులు పరిపాలించారు. పారసీక రాజ్యం.
పారసీకులు పరిపాలించారు. పారసీకులు ఎవరో తెలుసా? జండు బాంబు ఉంటుంది తెలుసా మీకు? జండు బాంబు ఏంటి అలా చూస్తారు? మీకు అర్థమవుతుందా తెలుగు? మీకు అర్థమవుతుందో లేదో నోరు తెరిచి చెప్పండి. జండు బాంబు తెలుసా? అది తెలుస్తుంది మనకి, ఎందుకంటే మాట్లాడితే తలనొప్పి వచ్చేస్తుంది కదా. అది ఎంత పాముకుని పడుకుంటాం, అవునండి. ఆ జండు బాంబు తయారు చేసిన వాళ్ళు ఎవరంటే ఈ పారసీకులే. అర్థమవుతోందా మీకు? ఈ పారసీకులు బబులోను సామ్రాజ్యాన్ని నెబుకద్నెజరు తరువాత వేలాడు. బబులోను సామ్రాజ్యాన్ని ఏలుతూ ఉన్నప్పుడు, దేవుని యొక్క ప్రజలైనటువంటి యోధావారుని ఏలుతూ ఉన్నప్పుడు, దేవుడు పారసీక రాజు అయినటువంటి ఈ కోరెషుతో దేవుడు మాట్లాడాడు. కోరెషు, నా ప్రజలని నీవు మరలా తిరిగి వాళ్ళ దేశానికి పంపించేయి. వాళ్ళు ఏదో తప్పు చేశారని యుద్ధంలో వాళ్ళని ఓడిపోయేటట్లుగా చేసి ఇక్కడికి పంపించాను. ఇప్పుడు వాళ్ళు దుఃఖపడుతుంటే నా మనసు కరిగిపోయింది. కోరేశ్వరాజు, నువ్వేం చేస్తావంటే ఆ యొక్క ఇజ్రాయేలీల్ని, యోధా వారిని తిరిగి పంపించేసాయి అని అన్నాడు. చూడండి, దినవృత్తాంతములు 2వ గ్రంథం 23వ వచనం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 23వ వచనం. పారసీకపు రాజైన కోరెషు ఆజ్ఞాపించున్నదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులను నా వశము చేసి యోధా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరము కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చును. వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా నుండును గాక అని ఈ యొక్క కోరెషు రాజు చెప్తూ ఉన్నాడు. రాజుతో మాట్లాడాడు దేవుడు. అంతఃపురంలో ఉండేటువంటి రాజుతో మాట్లాడేటువంటి దేవుడు మన దేవుడు. మన దేవుడు అధికారులతో మాట్లాడే దేవుడు. మన దేవుడు అంతఃపురంలో ఉండేటువంటి రాజుతో కూడా మాట్లాడగలిగినటువంటి దేవుడు మన దేవుడు. మన దేవుడు ప్రార్థన చేస్తే మన దేవుడి యొక్క కృప మనకు తోడయుండి ఆయన మన యొక్క ఆశను నెరవేర్చడానికి సమర్థుడైన వాడైన. హల్లెలూయా. ఈ యొక్క కోరెషు రాజుతో దేవుడు మాట్లాడిన తర్వాత కోరెషు రాజు ఇశ్రాయేలీయులను, యోధా వారందరినీ పిలిచి అన్నాడు, మీరు తిరిగి వెళ్ళిపోండి అబ్బాయి, దేవుడు నాతో మాట్లాడాడు, మిమ్మల్ని పంపించేస్తున్నాను మీ దేశానికి అని చెప్పి పంపించేస్తూ అన్నాడు. మీరు వెళ్ళి మీ దేవునికి మందిరం కట్టుకోండి. మీ మందిరాన్ని బబులోను సామ్రాజ్యం కూల్చేసింది, మీ దేశాన్ని పాడు చేసింది, మీ యొక్క పట్టణాన్ని పాడు చేసింది. కాబట్టి నేను మరలా ఏం చేస్తానంటే బంగారాన్ని, ధనాన్ని మీకు నేను ఇచ్చి మిమ్మల్ని పంపిస్తాను, మీరు వెళ్ళి మందిరం కట్టుకోండి దేవునికి అని అన్నాడు. ఈ యొక్క కోరెషు రాజు సంతోషంతో, ఆనందంతో ఈ ప్రజలు వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు. 3 దఫాలుగా వెళ్ళారు. ఒకసారి వెళ్ళలేదు, 3 దఫాలుగా వెళ్ళారు. మొదటి దఫా ఎప్పుడు వెళ్ళారంటే జెరుబ్బాబెలు అనేటువంటి రాజకుమారుని యొక్క ఆధీనంలో వెళ్ళారు. జెరుబ్బాబెలు ఇది క్రీస్తు పూర్వం 538వ సంవత్సరంలో జరిగినటువంటి చరిత్ర. క్రీస్తు పూర్వం 538వ సంవత్సరంలో జెరుబ్బాబెలు అనేటువంటి రాజకుమారుని యొక్క ఆధీనంలో దేవుని ప్రజలైనటువంటి వారు ఈ యొక్క కోరెషు రాజు దగ్గర నుంచి తిరిగి వాగ్దాన దేశం వెళ్ళారు, తమ యొక్క దేశానికి వెళ్ళారు యోధా ప్రజలు. రెండవసారి ఎజ్రా అనేటువంటి ఒక పాస్టర్ గారి నాయకత్వంలో వెళ్ళారు కొంతమంది. ఎజ్రా అనేటువంటి ధర్మశాస్త్ర పండితుడు, అలాంటి పండితుని ద్వారా వెళ్ళారు. క్రీస్తు పూర్వం 458వ సంవత్సరంలో జరిగింది ఈ కార్యం. 3వ దఫా ఈ యొక్క అధికారి అయినటువంటి నెహెమ్యా ఆధీనంలో వెళ్ళారు. 3 దఫాలుగా ఈ యొక్క యూదా ప్రజలందరూ తిరిగి వారి దేశానికి వెళ్ళిపోయారు. 3వ దఫా నాయకుడు ఎవరు చెప్పండి? నెహెమ్యా. ఆయన అద్భుతమైనటువంటి దైవజనుడు.
ఆయన దేవుని యొక్క ఆదరణ కలిగించడానికి దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి గొప్ప దేవుని యొక్క సేవకుడు మరియు ప్రభుత్వ అధికారి ఈ నెహెమ్యా గారు. సరే, తన ప్రజలందరినీ తీసుకుని జరుబ్బాబుల్ గారు మొట్టమొదట, ఆ తర్వాత కొంతకాలానికి ఎజ్రా గారు, ఆ తర్వాత కొంతకాలానికి నెహెమ్యా గారు జనాల్ని తీసుకుని వెళ్ళారు. ఓకే, ఈ యొక్క కోరెషరాజు వాళ్ళని పంపిస్తూ బంగారం ఇచ్చి, ధనమిచ్చి, కావలసినటువంటి కలపిచ్చి మీరు వెళ్ళి మందిరాన్ని కట్టుకోండి అని చెప్పి మందిరాన్ని కట్టుకోమని వాళ్ళకి సహకరించాడు. సరే, ప్రజలందరూ వెళ్ళిపోయారు. నెహెమ్యా వెళ్ళే ముందు జరిగినటువంటి సంఘటన ఏంటో మీకు నేను చెప్తాను. నెహెమ్యా తన ప్రజల్ని తీసుకుని వెళ్ళే ముందు జరుబ్బాబెలు యొక్క ఆధీనంలో కొంతమంది వెళ్ళిపోయారు, ఎజ్రా గారి యొక్క ఆధీనంలో కొంతమంది వెళ్ళిపోయారు. ఈ ఇద్దరి ద్వారా వెళ్ళినటువంటి ప్రజలు ఇప్పుడు దేవుని యొక్క ప్రజలు యెరూషలేములో ఉన్నారు, ఇజ్రాయేలు దేశంలో యెరూషలేములో ఉన్నారు. అక్కడ పరిస్థితి ఎలా ఉందో బయలుదేరే ముందు నెహెమ్యాకి ఆ నోట ఈ నోట కొబ్బరి అందింది. ఆ విషయమే నేను మీకు ఇప్పుడు చదివిస్తాను. నెహెమ్యా గ్రంథం ఇప్పుడు తెరవండి. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుతున్నాను. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుండి. హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరంలో కిస్లేవు మాసమున నేను షూషను కోటలో ఉండగా, షూషు అనేటువంటి కోట పారసీక సామ్రాజ్యపు యొక్క కోట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ పారసీక సామ్రాజ్యపు యొక్క ఈ కోటలో, ఈ షూషను కోటలో ఈ నెహెమ్యా ఉండగా 2వ వచనం, నా సహోదరులలో హనానీయుడును ఒకడును యూదులలో కొందరు వచ్చిరి, చెరపట్టబడిన శేషములో తప్పించుకున్న యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా, తాను ఎక్కడున్నాడు? కోటలో ఉన్నాడు. ఎవరి నెహెమ్యా అంటే నెబుకద్నెజరు బబులోను సామ్రాజ్యం వెళ్ళి ఇజ్రాయేలీయుల మీద, యూదా వారి మీద దండెత్తినప్పుడు ఈ నెహెమ్యాను కూడా బానిసగా తీసుకొచ్చేశారు. పూర్వకాలం యుద్ధాలు జరిగినప్పుడు ఎవరైతే యుద్ధంలో ఓడిపోయారో వాళ్ళ మీద నెగ్గినటువంటి వారు పెత్తనం చెలాయించేవారు. అవునండి. అలాగే ఈ యొక్క దేవుని ప్రజలైనటువంటి యోధావారి మీద బబులోనీయులు పెత్తనం చేశారు. అందులో నెహెమ్యా కూడా ఒకడు. నెహెమ్యా తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఉద్యోగం ఎలా వచ్చింది? నెహెమ్యా తెలివి కలిగిన వాడు, చదువుకున్నవాడు కాబట్టి రాజు అక్కడున్న అధికారులు చూసి అంతఃపురానికి తీసుకెళ్లారు. రాజు ఇతని యొక్క తెలివితేటలకు చూసి తన దగ్గరే పెట్టుకున్నాడు నెహెమ్యాని. నెహెమ్యా అంతఃపురంలో ఉన్నాడు కాబట్టి ఈ దేవుని ప్రజలు అంతఃపురానికి వెళ్ళి నెహెమ్యాని కలుసుకున్నప్పుడు నెహెమ్యా అడిగాడు, అబ్బాయి మన దేశం ఎలా ఉంది అని అడిగాడు. అడిగితే అక్కడ వాళ్ళు చెప్తారు. 3వ వచనం చూడండి, వారు చెరపెట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చివేయబడినవి అని చెప్పారట. ఎలా ఉండటం ఏంటండి నెహెమ్యా గారు? మన దేశంలో మన వాళ్ళు వెళ్ళారా? ఇంకా వాళ్ళ శత్రుమూకలు ఇంకా హింసిస్తూ ఉన్నారు. వాళ్ళు హింసకు పాలవుతున్నారు, శత్రువులు వాళ్ళని హింసిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు యెరూషలేములో అని చెప్పి నెహెమ్యాకి చెప్పేసరికి నెహెమ్యా ఏం చేశాడో తెలుసా? ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. నెహెమ్యా ఏ ఉద్యోగం అండి? రాజుగారి దగ్గర ఒక గొప్ప ఉన్నతమైనటువంటి ఉద్యోగం. అలాంటి ఉన్నతమైనటువంటి ఉద్యోగం చేసుకోవచ్చు కదా, ఈ గోలంతా తనకెందుకు అని మనం అనుకుంటాం. కానీ ఆయన కూడా అలా అనుకోలేదు. కానీ తన ప్రజలు బాధపడుతుంటే ఆకాశమందలి దేవుని వైపు చేతులెత్తి దుఃఖపడుతూ ఏడ్చి, ప్రభువా ప్రజలు
దుఃఖపడుతున్నారు, హింస పొందుతున్నారు, వాళ్ళ జీవితాలు బాగాలేదు, వాళ్ళు చాలా దయనీయమైన స్థితిలో ఉన్నారు, వాళ్ళని ఆశీర్వదించు అని చెప్పి నెహెమ్యా ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతఃపురంలో ఉండి చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించాడు. తన ప్రజలను దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. ఉద్యోగం ఉంది కదా అని చెప్పి దేవుణ్ణి మర్చిపోలేదు, ఉద్యోగం ఉంది కదా అని చెప్పి దేవుని ప్రజల్ని మర్చిపోలేదు. దేవుణ్ణి స్తుతించారు, దేవుణ్ణి మహిమపరిచారు. దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క నామాన్ని మహిమపరిచినటువంటి గొప్ప ప్రభుత్వ ఉద్యోగిగా నెహెమ్యా గారిని మనం చూస్తాం. ఆమేన్. వాస్తవానికి చాలా బిజీ నెహెమ్యా. రాజుగారి దగ్గర అంటే మామూలు సామాన్యంగా ఉంటుందండి. అలాంటి బిజీగా ఉన్నా కూడా దేవుణ్ణి ప్రార్థన చేయడం మర్చిపోలేదు, దేవుణ్ణి స్తుతించడం మర్చిపోలేదు, దేవుని ఆరాధించడం మర్చిపోలేదు. చాలా చక్కని ఉద్యోగి, ప్రభుత్వ ఉద్యోగి నెహెమ్యా గారు, ప్రభుత్వ అధికారి నెహెమ్యా గారు. అయితే నెహెమ్యా గారికి బాధ వచ్చినప్పుడు దేవుడు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించాడు ఆ ప్రార్థన. ఇప్పుడు తాను ఎవరి దగ్గర అయితే ఉన్నాడో ఆ రాజుగారికి విషయం చెప్పాలనుకున్నాడు. రాజుగారి ముందుకు వెళ్ళాడు. ఒకరోజు రాజుగారి ముందుకు వెళ్ళాడు. రెండవ అధ్యాయం రాజుగారి ముందుకు వెళ్ళాడు. రాజుగారి ముందు ముఖం ఎలా పెట్టుకున్నాడు? బాధగా పెట్టుకున్నాడు. ఈ యొక్క నెహెమ్యా అనేటువంటి ఈ భక్తుడు తాను ప్రార్థన చేసుకుని తన ప్రజలు బాధపడుతున్నారని బాధపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాడు. ప్రభువా, వాళ్ళని క్షమించి ఆశీర్వదించు ప్రభువా, తిరిగి వాళ్ళ జీవితాలు బాగు చేయని ప్రార్థన చేసుకుని రాజుగారికి ఈ విషయం చెప్దామనుకున్నాడు. రాజుగారికి చెప్దామనుకున్నటువంటి ఆ సందర్భంలో చూడండి, అటు తర్వాత అర్తహషస్త అనేటువంటి రాజు, ఈ యొక్క దినవృత్తాంతముల్లో చదువుకున్నటువంటి రాజు, ఈ జెరుబ్బాబెలును పంపించినటువంటి మొట్టమొదటి రాజు అయితే నెహెమ్యాని పంపించినటువంటి రాజు ఎవరంటే అర్తహషస్త. దేవునికి స్తోత్రం. ఈ రాజు కూడా ఈ పారసీక రాజే. హల్లెలూయా. మీరు ఇది బాగా గమనించాలి. రాజుగారి దగ్గరికి వెళ్ళగానే రాజుగారు ఒక మాట అడిగారు. చూడండి, 2వ అధ్యాయం 2వ వచనం, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. కాగా రాజు, నీకేమీ అనారోగ్యం ఏం లేదు కదా? నీ ముఖం అలా పెట్టుకున్నావేంటి? బాధగా పెట్టుకున్నావేంటి? నీ ముఖం బాధగా ఉందేంటి? నీ హృదయంలో దుఃఖం ఏంటి? నీ యొక్క గుండెల్లో అంత బాధగా ఉండడానికి కారణం ఏంటి? నువ్వెందుకని అలా ఉన్నావు? రోజు ఉన్నట్టుగా ఈ రోజు లేవు. నీ హృదయంలో అలాంటి బాధ కలిగి ఉన్నది ఎందుకని అని రాజు నెహెమ్యాను అడుగుతున్నాడు. ఇంకా అడుగుతున్నాడు, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాజు అంటున్నాడు, నీ హృదయ దుఃఖం వల్ల నీ మనసులో ఏదో బాధపడుతున్నావు, అందుకే నీ ముఖం అలా ఉంది. అందుకనే ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. అంతేనండి. మనసులో బాధ ఉందనుకోండి, ముఖం ఎలా ఉంటుంది? బాధగానే ఉంటుంది. అవునా కాదా? మన కళ్ళు చెప్పేస్తాయి, మన ముఖ కవళికలు చెప్పేస్తాయి. ఇంకో విషయం చెప్పనా, నిజమైనటువంటి సేవకుడికి తన బిడ్డ ముఖం చూసి ఇట్టే పసికట్టేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎంత బాధలో ఎంత ఇబ్బందిలో ఉన్నది అనేది ఒక సామాన్యుడే కనిపెట్టేస్తుంటే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మన ముఖార విందాన్ని చూసి మనలో ఉన్నటువంటి బాధను ఆయన నిశ్చయంగా ఆయన కనిపెట్టి చెప్పగలిగినటువంటి వాడు. హల్లెలూయా. మీరు అనుకుంటున్నారు మీ మనసులో ఉండేటువంటి వేదనను, బాధనను, ఒంటరితనాన్ని, నిందనో లేదా సిగ్గుపడుతున్నటువంటి విషయాన్ని, మీరు కుమిలిపోతున్న విషయాన్ని ఎవరూ చూడడం లేదని నీవనుకోవచ్చు. కానీ భూమిని ఆకాశాన్ని సృజించిన నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు నీ యొక్క హృదయాంతరంగాన్ని చూడగలిగినటువంటి దేవుడై ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నీ ముఖం ఎందుకు ఇలా పెట్టుకున్నావు?
నీ హృదయంలో ఇంత బాధ ఎందుకు వచ్చింది, అసలు నువ్వు ఎందుకని కుమిలిపోతున్నావు అని అడిగితే రాజు అప్పుడు ఈ నెహమ్యా అంటున్నాడు, భయపడి రాజు చిరంజీవి అగునుగాక ఇలా పెడుతున్నాడు. రాజు కలకాలం నిండు నూరేళ్ళు బ్రతికుండాలి రాజుగారు, రాజు కలకాలం బాగుండాలి అని నెహమ్యా అంటున్నాడు. హల్లెలూయా. ఈ రాజునే ఈ యొక్క నెహమ్యా ఎలా ఉంటే సర్వశక్తి కలిగినటువంటి రాజులకు రాజు అయినటువంటి చిరంజీవి అయినటువంటి నేను ప్రకటిస్తున్న పునరుద్ధానుడైన యేసు క్రీస్తు ప్రభువారు నిత్యము ఆయన చిరంజీవిగా ఆయన శాశ్వత కాలము ఉండేటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, ఆమేన్. బాగా గమనించాలి ఈ వాక్యాన్ని. అప్పుడు ఏమైంది, రాజు చిరంజీవి అగునుగాక నీ పితరుల సమాధులుండు పట్టణము నా పితరులుండు సమాధులుండు పట్టణం పాడైపోయి దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడి ఉండగా నాకు నా దుఃఖముఖము లేకపోవునని రాజుతో అన్నాడు. ఇలా అంటున్నాడు, రాజా నేను ఇక్కడైతే అంతఃపురంలో ఉన్నాను, నా ప్రజలు ఉన్నారే, ఇక్కడి నుండి జరుబ్బాబెలు యొక్క ఆధీనంలో కొంతమంది వెళ్ళారే, ఇక్కడ నుండి పాస్టర్ గారు ఎజ్రా గారు ఆధీనంలో కొంతమంది వెళ్ళారు. వాళ్ళు అక్కడ సుఖంగా లేరంట, వాళ్ళు అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారంట, వాళ్ళు అక్కడ చాలా బాధపడుతున్నారంట. కారణం ఏంటో తెలుసా, ఆ పట్టణం మీదకి శత్రువులు వచ్చి మా మందిరాన్ని కూల్చేశారట, మా పట్టణానికి యెరూషలేం పట్టణానికి ఉండేటువంటి ప్రహరీ గోడని కూల్చేశారట, ఆ యొక్క ప్రహరీ గోడ గుమ్మాలని కాల్చివేశారట. ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్న ప్రజలు ఉన్నారు. నేను అంతఃపురంలో క్షేమంగా ఎలా ఉండగలను? ఒక విషయం తెలుసా, మానవాళి లోకంలో శాపగ్రస్తమైపోయినప్పుడు, కన్నీటిలో, దుఃఖంలో, ఒంటరితనంలో, ఓటమిలో, చీకటిలో ఈ యొక్క లోకంలో మానవులు ఉన్నప్పుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అనబడినటువంటి రాజు ఆయన పరమ యెరూషలేమైనటువంటి నిత్య రాజ్యములు ఆయన అక్కడే బాగుంటుందని అనుకోకుండా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునక ఆయన ఈ లోకానికి శరీరధారిగా క్రీస్తు యేసు ప్రభువుగా ఈ లోకానికి వచ్చి మనల్ని విడిపించినటువంటి రాజు ఆయన. హల్లెలూయా. ఈ అర్తహషస్త అనేటువంటి రాజు నెహమ్యాతో అంటున్నాడు, ఏం కావాలి నీకు, ఏం చేయమంటావో చెప్పు. ఈ నెహమ్యా అన్నాడు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. నెహమ్యా అన్నాడు, అయ్యా మా ప్రజలందరూ బాధపడుతున్నారు, అక్కడ చాలా భయంకరమైనటువంటి శ్రమలు ఉన్నాయి, ఒక్కసారి నన్ను అక్కడికి పంపించండి, ఒకసారి నన్ను అక్కడికి పంపించండి మా దేశానికి. రాజుగారు అంటున్నారు, నువ్వు వెళ్తావా? వెళ్ళైతే మరలా ఎప్పుడు వస్తావు? ఎన్ని రోజుల్లో తిరిగి రాగలవు? నీకు నేను ఏ సహాయం చేయాలి? ఓ పని చేస్తాను, నీవు వెళ్ళేటప్పుడు ఏ సహాయం కావాలో చెప్పది నేను చేస్తాను. నెహమ్యా గారు అంటున్నారు, అయ్యా నేను మా దేశానికి వెళ్ళి తిరిగి వస్తాను, అక్కడ పనులు చక్కబెట్టి వాళ్ళని అక్కడ ఎలా ఉన్నారో చూసి ఇక్కడ నుండి ఇంకా మిగిలిన ప్రజల్ని నాతో పాటు తీసుకెళ్ళమంటారా? వెళ్ళు నెహమ్యా, వెళ్ళు. నెహమ్యా రాజుగారిని అడిగాడు. అడగగానే బంగారం, అక్కడ కావలసినటువంటి ధనం, అక్కడ కావలసినటువంటి ఆ సామాగ్రి అంతా రాజుగారు పురమాయించారు. చెప్పండి, రాజుగారు తలుచుకుంటే కొదువా? ఆయన అధికారంలో ఉన్నవాడు కాబట్టి నెహమ్యాని వెళ్ళు నెహమ్యా, నీకేం కావాలో చేస్తానన్నాడు. నెహమ్యాతో పాటుగా అనేక మంది బయలుదేరి ఆ దాసత్వం నుంచి సొంత దేశానికి సంతోషంగా వెళ్ళిపోతున్నారు. 122వ కీర్తన చదవాలి ఇప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. 122వ కీర్తన చదవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ యొక్క వచనాన్ని ఆ యొక్క వచనానికి సంబంధించినటువంటిది. ఇదిగో యెహోవా మందిరమునికి వెళుదామని
జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించిదనని అంటూ, ఇక్కడ యెరూషలేమా బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. యెరూషలేము బాగుగా కట్టబడిన పట్టణం. అయితే ఏమైందో తెలుసా? 6వ వచనం, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి, యెరూషలేమా నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. 7వ వచనం, నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక. ప్రాకారములలో అంటే ఆ యొక్క ప్రహరీ గోడ లోపల నెమ్మది కలుగునుగాక. నెమ్మది ఉండాలి. కానీ ఇప్పుడు శత్రువు దాడి చేసినందుకు ఆ ప్రాకారములు కూలిపోయి నెమ్మది పోయింది. బాగా గమనించాలి. నెహెమ్యా యొక్క అధికారంలో వెళ్ళినటువంటి ప్రజలందరూ కూలిపోయిన ఆ ప్రాకారము కలిగినటువంటి యెరూషలేము పట్టణానికి వెళ్ళి దుఃఖపడుతున్నారు. వాళ్ళు ఏడుస్తున్నారు. మా పట్టణం ఇంత బాగుండేది, ప్రాకారం కలిగింది. నేను ఆ యొక్క యెరూషలేము పట్టణానికి వెళ్ళి కట్టబడినటువంటి ఆ ప్రాకారాన్ని, గోడను చూశాను. మొత్తం సిటీ అంతా ఉంటుంది గోడ. దయచేసి గమనించాలి. ఈ యొక్క పట్టణ ప్రాకారం కట్టబడిన తర్వాత, ప్రాకారం ఎవరి ద్వారా కట్టబడిందంటే, కూలిపోయిన ప్రాకారం చెప్పండి, నెహెమ్యా అనేటువంటి యొక్క అధికారి ద్వారా కట్టబడింది. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. నెహెమ్యా అనేటువంటి అధికారి ద్వారా కట్టబడింది. తిరిగి ఆ పట్టణానికి వెళ్ళి కూలిపోయిన జీవితాల్ని బాగు చేయగలిగినటువంటి ఒక గొప్ప వ్యక్తిని దేవుడు నెహెమ్యా రూపంలో పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన బ్రతుకులను, మన యొక్క చితికిపోయిన బ్రతుకులను, కూలిపోయిన బ్రతుకులను, మన యొక్క బ్రతుకులను రక్షించడానికి, విమోచించడానికి క్రీస్తు యేసు ప్రభు ఈ లోకానికి దిగిరాగా ఆయన మనలను స్థిరపరచువానిగా, తిరిగి కట్టువానిగా, మనల్ని బలపరచువానిగా, స్థాపించువానిగా చేశాడు. హల్లెలూయా. కూలిపోయిన నీ బ్రతుకును కట్టగలిగింది ఎవరో చెప్పండి ఇప్పుడు? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మహిమను విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక, ఆయన అంతఃపురంలోనే ఉండాలని అనుకొనక, ఆయన లోకానికి వచ్చి కూలిపోయిన బ్రతుకులను తిరిగి కట్టగలిగిన స్థితినిచ్చాడు. హల్లెలూయా. ప్రభువుని విశ్వసించినటువంటి వారి ఒక్కొక్క వ్యక్తి జీవితంలో కదిపితే, అయ్యో భయంకరమైనటువంటి శోధన గుండా నేను వెళ్ళానండి, బరడపు అంచుల వరకు నేను వెళ్ళాను, చచ్చిపోదామనుకున్నాను, కానీ దేవుని యొక్క కృప నన్ను బ్రతికించింది అని సాక్ష్యం చెప్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ నెహెమ్యా యెరూషలేము వెళ్ళాడు. ప్రాకారం, కూలిపోయిన ప్రాకారాల్ని, ప్రాకారం అంటే ప్రహరీ గోడ, చుట్టూరా ఉండేటువంటి ప్రహరీ గోడని కడదామని తన ప్రజలందరినీ పిలిపించాడు. పిలిపిస్తే ఆ ప్రజలందరూ, అయ్య బాబోయ్, మనమా ఈ పట్టణానికి తిరిగి ప్రాకారం కట్టగలమా? మనం ఈ యొక్క పట్టణాన్ని తిరిగి నిలబెట్టగలమా? శత్రువులు భయంకరమైనటువంటి దాడి చేస్తున్నారు అని చెప్పి అక్కడ ప్రజలందరూ అంటే వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఈ నెహెమ్యా వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చాడు. లేదు, మీ జీవితంలో మీరు కూలిపోరు, మీరు జీవితంలో మీరు ఓడిపోరు, మీ జీవితంలో మీరు దేవుని యొక్క సన్నిధిలో తిరిగి విజయాన్ని సాధిస్తారు, విజయాన్ని తిరిగి పొందుకుంటారని నెహెమ్యా వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాస్తవానికి సాతాను ఏం చేస్తుందంటే, మనల్ని అయిపోయిందబ్బా నీ జీవితం, ఫటాఫట్ నీ లైఫ్ అయిపోయింది, ఇంక నీ బతుకు అయిపోయింది, ఇంకేమీ లేదు అంటది. ఎప్పటికప్పుడే అంటూ ఉంటుంది. తిరిగి దేవుడు మనల్ని వాస్తవంగా చిగురింప చేయగలిగినటువంటి దేవుడు మనకున్నాడు అన్నటువంటి మాట వాస్తవమైనటువంటి మాట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి వేసవి కాలంలోనే చెట్లు ఆకులు రాల్చేస్తాయి. ప్రతి వేసవి కాలంలోనే చెట్లు ఆకులు రాల్చేస్తాయి. ఆకులు రాల్చిన చెట్లను చూస్తే పని అయిపోయిందనుకుంటాడు, ఇక చచ్చిపోయే పరిస్థితి వచ్చిందనుకుంటారు. కాస్తంత తొలకరి వాన, తొలకరి జల్లులు, తొలకరి చినుకులు పడగానే లేలేత ఆకులతో, లేలేత కొమ్మలతో, లేలేత ఆకులతో తిరిగి మహావృక్షంగా ఈ లోకం ముందు నిలబడుతుంది. అదే చెట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఈరోజు గమనించాలి, శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఓటమి వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు, మనిషి జీవితంలో కృంగిపోతే తిరిగి దేవుని యొక్క ఆశీర్వాదపు వర్షాన్ని దేవుడిచ్చి మనల్ని నిలబెట్టగలిగినటువంటి వాడు మన ప్రభు అయినటువంటి దేవుడు. జాగ్రత్తగా విందాం. ఇంత అధికారం ఉంది ఈ నెహమ్యా దగ్గర, ఇంత పలుకుబడి ఉంది ఈ నెహమ్యా దగ్గర, ఇంత రాజు యొక్క సపోర్ట్ ఉంది ఈ నెహమ్యా దగ్గర, అన్ని వస్తువులు ఉన్నాయి, డబ్బు ఉంది, బంగారం ఉంది, అన్నీ ఉన్నాయి. తిరిగి అక్కడికి వెళ్ళి కడదామంటే వాళ్ళందరూ ఏమంటున్నారు? అయ్య బాబాయ్ మనం కట్టలేమని అంటున్నారు. సరే, వాళ్ళని ప్రోత్సహించి కట్టడానికి, ఆ గోడ కట్టడానికి, పోయినటువంటి ఆ పెద్ద పెద్ద గుమ్మములు కట్టడానికి, ఆ పట్టణం అంతా తిరిగి కాపాడడానికి ఈ యొక్క నెహమ్యా గారు పని ప్రారంభించాడు. పని ప్రారంభిస్తే అక్కడ జరిగింది ఏంటో చూద్దాం. నెహమ్యా గ్రంథము ఒకసారి తెరిచి చూద్దాం. నెహమ్యా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. హోరోనీయుడైన సన్బల్లటును, అమ్మోనీయుడైన టోబియాను దాసుడును ఇజ్రాయేలీయులకు క్షేమము కలగజేయి ఒకడు వచ్చినని విని బహుగా దుఃఖపడిరి. నెహమ్యా అనేవాడు వచ్చాడంట్రా, ఈ యోధావారందరినీ కాపాడేస్తాడంట, దేవుడు వాళ్ళకి ఏదో చేసేస్తాడంట, వాళ్ళు చెప్పుకుంటున్నారు అని చెప్పి ఇద్దరు సన్బల్లటు టోబియా అనేటువంటి ఇద్దరు బాధపడిపోతున్నారట. బాధపడిపోయి వీళ్ళు పని ప్రారంభించారు కదా, పని ప్రారంభించిన ఆ సమయంలో వీళ్ళ దగ్గరకు వచ్చి అంటున్నారు. 16వ వచనం చదవండి. ఇప్పుడు 17వ వచనం కూడా చదవండి. 17వ వచనం నుండి క్రిందకి చదవండి. అయితే వారితో నేను ఇట్లంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయినో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాలిపోయినో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి అని పిలిచాడు. హల్లెలూయా. పిలిస్తే ఇదియుగాక నాకు సహాయము చేయు, దేవుని కరుణాహస్తమును గూర్చి రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పాను అని అంటాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అబ్బాయి. అక్కడ ఈ యొక్క అర్థహశస్త రాజు యొక్క సహకారం మనకుంది అబ్బాయి, మీరు కంగారు పడొద్దు అని చెప్పాడు వాళ్ళందరికీ. చెప్తే ఈ సన్బల్లటు టోబియా అనేటువంటి ఇద్దరు విలన్స్ ఉన్నారు కదా, వాళ్ళిద్దరూ వచ్చి అంటున్నారు. చూడండి ఇప్పుడు 19వ వచనం. అయితే హోరోనీయుడైన సన్బల్లటును, అమ్మోనీయుడైన దాసుడకు టోబియాని వాడును, అరబీయుడైన గెషమును ఆ మాట వినినప్పుడు, అంటే కడదాం అని చెప్పి నెహమ్యా చెప్పిన మాట వినినప్పుడు, మమ్మును హేళన చేసి మా పని తృణీకరించి మీరు చేయు పని ఏమిటి? రాజు మీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పారు. ఏం చేశారట? వాళ్ళు హేళన చేశారట. సాతాను ఏం చేస్తుందో తెలుసా? మనం ఆశించిన ప్రతి ఆశకి, మనం చేసే ప్రతి ప్రార్థనాంశానికి సాతాను హేళన చేస్తుంది. సాతాను యొక్క పని ఏంటంటే హేళన చేయడమే. హేళన చేస్తున్నారు ఎవరన్నా అంటే ఆడ వెనకాల చెప్పండి ఎవరున్నారు? సాతాను. హేళన చేసే పని. ఏమండి, మన జీవితంలో ఎంతో కృంగిపోయి ఉన్నప్పుడు, మనల్ని ఒక్కొక్క మాట అన్నప్పుడు ఆ మాట మనకు బాధ కలుగుతుంది. ఆ మాట బాధ కలిగినటువంటి ఆ సమయంలో ఆదరించే దేవుడు మన పక్షంగా ఉన్నాడు. ఇప్పుడు అంటున్నాడు దేవుడు, హేళన చేసే టోబియా సన్బల్లటు ఏం చేస్తున్నారు తెలుసా? ఈ యొక్క నెహమ్యాని బాధ పెడుతున్నారు. ఏంటి మీరు చేస్తున్నారు? మీరు చేయగలరా? ఇంత యెరూషలేము తిరిగి కట్టగలరా అని అంటున్నారు. ఇంత అవమానంలో కూడా, ఇంత హేళనలో కూడా దేవుని యొక్క భక్తుడైనటువంటి నెహమ్యా ఎక్కడా వెనుదిరగలేదండి. దేవుని ప్రజలకు ఎప్పుడు కూడా వెనుదిరిగేటువంటి పరిస్థితి ఉండకూడదు. నాగటిపై చెయ్యి వేసిన రైతు, చెప్పండి, ఆ భూమి గడ్డలుగా ఉన్నా, ఆ భూమి రాళ్ళు ఉన్నా, ఆ నాగటి మీద చెయ్యి వేసినటువంటి రైతు ఆ యొక్క పొలం తీరా చివరికి దున్నేంత వరకు నిద్రపోడు. అవునండి, నాగటిపై చెయ్యి వేసిన వ్యక్తి తిరిగి వెనుతీయని రీతిలో, చెప్పండి, మనం ప్రభునందు విశ్వాసం ఉంచిన
మనకు జీవితంలో అంతము వరకు ఆయన యొక్క కృపకు పాత్రులం అవ్వడానికి విశ్వాసంతో సాగిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు సరే వీళ్ళు పని చేస్తూ ఉన్నారు, నెహమ్యా వాళ్ళంతా పని చేస్తున్నారు. అంటే యెరూషలేం పట్టణం చుట్టూరు గోడ కడుతున్నారు. ఇలాంటి ఇజ్రాయెల్ దేశం ప్రపంచంలో అన్ని దేశాలు కూడా గడగడలాడుతున్నాయి. ఇప్పుడు ఇజ్రాయేలీలు ఆ దేశానికి చుట్టూరు ప్రహరీ గోడ ఉంది. ఆ యెరూషలేం పట్టణం చుట్టూరు వాళ్ళు గోడ కట్టేసుకున్నారు. ఏమండి బాగా గమనిస్తే ఆ గోడ కూలిపోతే నెహమ్యా ఇప్పుడు ఏం చేశాడంటే తిరిగి గోడ కట్టాడు. కడుతున్నప్పుడు ఈ సన్బల్లటు టోబియా అనేటువంటి ఇద్దరు వెళ్ళి హేళన చేస్తే, హేళన చేసినా కానీ దేవునిలో ప్రార్థనాపూర్వకంగా అందరినీ ఏకీకరణ చేసుకుని దేవుని పని చేస్తున్నాడు నెహమ్యా. ఏమండి దేవుని పని చేస్తూ ఉన్నప్పుడు కొంత కట్టారు. అప్పుడు టోబియా సన్బల్లటు వచ్చి ఏమన్నారో తెలుసా? చూడండి, 4వ అధ్యాయము 3వ వచనం చదవండి. నెహమ్యా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. మరియు అమ్మోనీయుడైన టోబియా అతని వద్ద ఉండి వారు కట్టిన వాని పైకి ఒక నక్క ఎగిరినట్టయినా వారి రాతి గోడ పడిపోను. పనోడు పందిరేస్తే మీరు చెప్పాలండి, గొప్పని అందుకోవాలి, మీకు తెలిసినా చెప్పడం లేదు. పనోడు పందిరేస్తే అబ్బాయి మీరు గట్టిగా చెప్పేయాలి, తక్కువని అందేసుకోవాలి. పనివాడు పందిరేస్తే పిచ్చుకులు వచ్చి పడగొట్టేస్తాయి అని మనం అంటాం. అక్కడ నక్కొచ్చి ఎగిరితే పందిరి పడిపోద్ది అంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క భాష విధానం ఉంటుంది కదా, అవునా? మనం పెళ్ళికి వెళ్ళామనుకోండి, పెళ్లి కూతురిని పెళ్లి కొడుకుని ఏమైనా ఆశీర్వదిస్తాం? నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో సుఖ సంపదలతో మంచిగా ఉండాలని ఆశీర్వదిస్తాం. యూదులు వచ్చారనుకోండి, ఎలాగ ఆశీర్వదిస్తారో తెలుసా? 12 సంవత్సరాల పాటు మీరు మంచిగా ఆనందంగా ఉండాలని అంటారు. ఇదేంటి 12 సంవత్సరాల తర్వాత అనిపిస్తుంది మనకే. యూదులు అలాగే ఆశీర్వదిస్తారు. 12 సంవత్సరాలు అంటే దాని అర్థం ఏంటంటే 12 అనే సంఖ్య వాళ్ళు పెద్ద మొత్తానికి వాడతారు, చాలా పెద్ద మొత్తానికి వాడతారన్నమాట 12. సరే, అది మనకు ప్రస్తుత టాపిక్ కాదు. కానీ సరే, ఇక్కడ టోబియా సన్బల్లటు వచ్చి అన్నారు, మీరు గోడ కడుతున్నారా? వీళ్ళు గోడ కడుతున్నారంటరా, వీళ్ళ దేవుడు గొప్పోడంటరా, గొప్ప గొప్ప కార్యాలు చేసేస్తాడంటరా, వీళ్ళకంట అది చేస్తాడంట, ఇది చేస్తాడంట, అబ్బో వీళ్ళ దేవుడు గొప్పోడంటరా, చూడండిరా వీళ్ళు గోడ కట్టేస్తున్నారు, నక్కొచ్చి గోడ మీద ఎగిరిందనుకోరా, చెప్పరా ఏమైపోద్ది, కూలిపోద్దిరా అది అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. అవమానం, హేళన. మన బ్రతుకులో ప్రతి అడుగులోని ప్రభునందు విశ్వాసం ఉంచి ముందుకు వెళ్తున్నప్పుడు సాతాను హేళన చేస్తుంది, అవమానం గురి చేస్తుంది, నిందపాలు చేస్తుంది. మనం సిగ్గుపడే ప్రయత్నాలు చేయని ప్రయత్నం ఉండదు, అన్నీ చేస్తుంది. కానీ మనం ముందుకి వెళ్ళిపోతూ ఉండాలి. హల్లెలూయా. బలం తెచ్చుకొని సత్తువ కలిగి మన దేవుడు ఆయన యొక్క ఎంత గొప్ప ప్రభు అయి ఉన్నాడో మనం విశ్వాసంతో ముందుకెళ్ళిపోవాలి. అలాగని ఆ సన్బల్లటు టోబియా వచ్చి అంటుంటే మిగిలిన ప్రజలందరూ అయ్య బాబోయ్ నిజమేనేమో, గట్టిగా ఉండదేమో, ఇది మనం కట్టగలమంటావా అని వాళ్ళు అంటుంటే అప్పుడు నెహమ్యా వాళ్ళందరితో అన్నాడు. ఇదిగో 14వ వచనం చదవండి. ఇప్పుడు 4వ అధ్యాయం 14వ వచనం చదవండి. అంతటా నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ ఇలా అన్నాను, వారికి మీరు భయపడద్దు. వారికి భయపడతారండి మీరు భయపడద్దు అసలు. యెహోవాను మహాగణుడను భయంకరుడును అగు యెహోవాను జ్ఞాపకము చేసుకుని మీ సహోదరుల పక్షముగా, మీ కుమారుల పక్షముగా, మీ కుమార్తెల పక్షముగాను, మీ భార్యల పక్షముగాను మీ నివాసం మీకుండునట్లు యుద్ధము చేయుడి. హల్లెలూయా. ఈ దేశం నుంచి తిరిగి తరిమెద్దామని శత్రువు అనుకుంటుంటే మీరేం చేస్తారంటే యుద్ధం చేయండి. యుద్ధం ఎలా చేయాలో తెలుసా అని చెప్పి అక్కడ 4వ అధ్యాయంలో వ్రాస్తాడు. మీకు నేను చదివించడం కాదు, కానీ ఒక్కొక్క విషయాన్ని మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తాను. ఈ రాళ్ళు మోసేవాళ్ళు ఉంటారు కదా,
రాళ్ళు ఒకళ్ళు రాయెత్తుతుంటే నెత్తి మీద ఎట్టుకుని ఒక చేత్తో కత్తి పట్టుకుని వెళ్తున్నారు. ఎందుకో తెలుసా? అవమానం చేసేవాళ్ళు, నింద చేసేవాళ్ళు, యుద్ధం చేయడానికి తిరిగి వచ్చేవాళ్ళు వస్తున్నారనుకోండి, ఈ యొక్క ఆయుధాన్ని చూసి భయపడతారని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క తాపీ పని చేస్తారు కదా, వాళ్ళు మొలకి కత్తి కట్టుకుని తాపీ పని చేస్తారు. అందరి దగ్గర యుద్ధ సామాగ్రి ఉందండి. యుద్ధం చేయడానికి కాదు, శత్రువును భయపెట్టడానికి. హల్లెలూయా. శత్రువును భయపెట్టడానికి వీళ్ళ దగ్గర యుద్ధాయుధాలు ధరించారు. చూడండి, ఆ మాట మీ చేత చదివిస్తాను. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయం 17వ వచనం నుంచి. గోడ కట్టువారును బరువులు మోయువారును బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక చేతిలో పనిచేసి, ఒక్కొక్కరు ఒక చేతితో పనిచేసి ఒక చేతితో ఆయుధములు పట్టుకుని ఉండిరి. చూసారా? ఒక చేతితో తాపి, ఒక చేతితో ఏమనుకుంటున్నారు మరి? మరియు కట్టువారిలో ఒక్కొక్కడును తన కత్తి నడుముకు బిగించుకుని గోడ కట్టుతూ వచ్చెను. చూసారా? నెహెమ్యా చెప్పినప్పుడు ప్రజలందరూ ఏకమయ్యి బలము తెచ్చుకుని యుద్ధం చేసినట్లుగా దేవుని యొక్క పని చేస్తున్నారు అక్కడ. ఆమేన్. ఈరోజు మనం ధరించుకోవాల్సినటువంటి యుద్ధాయుధాలు ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఖడ్గం. వాక్యం అనేటువంటి ఖడ్గాన్ని, దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఈ మాటనే మనం పట్టుకుంటే సాతాను జడుస్తుంది, సాతాను బెదిరిపోద్ది, సాతాను మన దగ్గర నుంచి అవమానంతో సిగ్గుపడి వెళ్ళిపోద్ది. హల్లెలూయా. యుద్ధ సన్నద్ధులుగా ప్రజలందరూ కలిసి నెహెమ్యా యొక్క ఆధీనంలో తిరిగి గోడ కడుతున్నారు. హల్లెలూయా. ఎంత నమ్మకమైనటువంటి వాడో తెలుసా నెహెమ్యా? చూడండి ఒకసారి 5వ అధ్యాయము 14వ వచనం చదవండి. 5వ అధ్యాయం 14వ వచనం. మరియు నేను యూదా దేశముల వారికి అధికారిగా నిర్ణయింపబడిన కాలం మొదలుకుని, అనగా అర్తహషస్త రాజు ఏలుబడి యందు 20వ సంవత్సరం మొదలుకుని 32వ సంవత్సరం వరకు, అంటే 12 సంవత్సరములు అధికారికి రావాల్సిన సొమ్మును నేను కానీ నా బంధువులు కానీ తీసుకునలేదు. అంటే జీతం తీసుకోకుండా ఇక్కడికి వచ్చి నేను పని చేశాను అంటాడు నెహెమ్యా. నెహెమ్యా ఎంత గొప్ప అధికారి అండి, అంతఃపురంలో ఉండేటువంటి అధికారి. అన్నాడు, నేను నా సకల సౌకర్యాలు మానేశాను, నేను జీతం కూడా తీసుకోలేదు, వచ్చి నా ప్రజల కోసం, నా ప్రజల క్షేమం కోసం నేను ప్రభువునందు విశ్వాసంతో వారితో కలిసి కష్టపడ్డాను, పనిచేశానని అంటాడు. ఈ ప్రకారము చేసినను ఈ జనులు దాసత్వం బహు కఠినంగా ఉండినందున అధికారికి రావాల్సిన సొమ్ము నేను అపేక్షింపలేదని అంటాడు. ఎంత గొప్ప అంటే, తనకు ఫెసిలిటీస్ అన్నీ మానుకున్నాడు అనమాట. తనకు వచ్చేటువంటి ఫెసిలిటీస్ అన్నీ మానుకుని చెప్పండి, దేవుని యొక్క రాజ్య విస్తరణలో పనిచేశాడు. దేవునికి స్తోత్రం కలుగు. వారితో కలిసి పనిచేశాడు. హల్లెలూయా. ఇప్పుడు సరే, ఈ యొక్క యెరూషలేం పట్టణాన్ని పూర్తిగా కట్టేశారు. 6వ అధ్యాయము 15వ వచనం చదవండి. 6వ అధ్యాయం 15వ వచనం. 6వ అధ్యాయం ఈ ప్రకారముగా ఏలూలు మాసమున 25వ దినమందు, అనగా 52 దినములకు ప్రాకారము కట్టుట సమాప్తమాయను. 52 రోజులకు ప్రాకారం కట్టడం. ఎన్ని రోజులకి? 52 రోజులకి ప్రాకారం కట్టడం సమాప్తమైపోయింది. మొత్తం ప్రహరీ, యెరూషలేం పట్టణం చుట్టూరు ఉన్న ప్రహరీ కూడా. ఎందుకంటే ప్రజలందరూ కష్టపడ్డారు. పరిపూర్ణం అయిపోయింది. ఇప్పుడు పరిపూర్ణం అయిపోయిన తర్వాత ఈ నెహెమ్యా తిరిగి వెళ్ళిపోవాలి కదా, మరి తిరిగి తన రాజు దగ్గరికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయే ముందు యెరూషలేం పట్టణాన్ని ఇద్దరికి అప్పచెప్పాడు, అధికారులకి. వాళ్ళిద్దరు ఎవరంటే 7వ అధ్యాయం తీయండి. ఇప్పుడు 7వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం. నేను తొందరలో ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. నేను ప్రాకారం కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకులను, గాయకులను, లేవీయులను నియమించిన పిమ్మట నా సహోదరుడైన హనానికిని, కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారం ఇచ్చి తిని. హనన్యా మరియు హనాని అనేటువంటి ఇద్దరికి యెరూషలేం పట్టణం మీద అధికారం ఇచ్చి తిరిగి షూషన్ కోటకి వెళ్ళిపోయాడు నెహెమ్యా. వెళ్ళిపోయి మరలా 13వ అధ్యాయంలో వచ్చాడు. ఒకసారి 13వ అధ్యాయం తీయండి, నేను ముగిస్తున్నాను. 13వ అధ్యాయంలో తిరిగి వచ్చాడు. వచ్చేసరికి ఎలా ఉందో చూడండి, ఎలా ఉందో చూడండి. తిరిగి వచ్చేసరికి ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడండి.
13వ అధ్యాయము 15వ వచనం నుంచి తిరిగి నెహెమ్యా ఈ యెరూషలేం పట్టణానికి వచ్చేసరికి యెరూషలేంలో ఉండేటువంటి పరిస్థితి ఎలా ఉందో చదువుతున్నాం. 13వ అధ్యాయం 15వ వచనం నుంచి. ఆ దినములలో అంటే ఏ దినములలో? ఇలా చూడండి. వీళ్ళంతా ఎక్కడుండేవారు? బబులోన్లో ఉండేవారు, దాసత్వంలో ఉండేవారు, దాసులుగా ఉండేవారు. దేవుడు వీళ్ళు మొరను విని ప్రేమించి దేవుడు వీళ్ళ సొంత దేశానికి పంపించాడు. సొంత దేశంలో కూడా సుఖపడకపోతే నెహెమ్యా అనేటువంటి భక్తుడిని పంపించాడు. రాజు మనసు కరిగించి కావలసిన సహకారం అంతా అందించాడు. ఇప్పుడు తిరిగి నెహెమ్యా వెళ్ళిపోయి కొంతకాలం తర్వాత మరలా యెరూషలేంకి వస్తే తిరిగి వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉందో చూడండి. 15వ వచనం. ఆ దినములలో యూదులలో కొందరు విశ్రాంతి దినమున అంటే దేవుణ్ణి ఆరాధించాల్సినటువంటి ఆ దినమున ద్రాక్ష తొట్లను తొక్కుటయు, గింజలు తొట్లలో పోయిటయు, గాడిద మీద బరువులు మోయిటయు, ద్రాక్షారసమును, ద్రాక్ష పండ్లను, అంజూరపు పండ్లను, నానా విధములైన బరువులను విశ్రాంతి దినమున యెరూషలేమునికి వచ్చుటయు చూచి ఈ ఆహార వస్తువులను ఈ దినమున అమ్మిన వారిని గద్దించి తిననంటాడు. హల్లెలూయా. అయ్యో, విశ్రాంతి దినమున మీరు పాటించాలి, దేవుని మందిరానికి రావాలి. విశ్రాంతి దినమున మీ యొక్క ఉద్యోగాలు కానీ మీ యొక్క పనులు కానీ మీరు పక్కన పెట్టాలి. నేను వెళ్ళి తిరిగి వచ్చేసరికి మీరు దేవుని మందిరంలో దేవుని ఆరాధించడం లేదా విశ్రాంతి దినమున అయ్యయ్యో అని వాళ్ళని గద్దించాడట. దేవుని మందిరంలో దేవుని ఆరాధించాల్సింది దేవుని యొక్క కృప. హల్లెలూయా. విశ్రాంతి దినమున దేవుని ఆరాధించడం అనేది దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞ. అది వారిని గద్దించాడట. 17వ వచనం చదవండి. అంతటి యూదుల ప్రధానులను నాకు ఎదురుపడి విశ్రాంతి దినమును నిర్లక్ష్యపెట్టి మీరెందుకు ఈ దుష్కార్యమును చేయుదురు? మీరు విశ్రాంతి దినమున ఎందుకు నిర్లక్ష్య పెడుతున్నారు? ఎందుకని దేవుని యొక్క సన్నిధికి మీరు వెళ్ళడం లేదని నెహెమ్యా బాధపడ్డాడు, గద్దించాడట. అంటే దేవుని మందిరంలో దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, దేవుని గణపరచాలి. హల్లెలూయా. ఆయన ఇంత బాగా మనల్ని కాపాడుతున్నటువంటి దేవుణ్ణి ఒక 2 లేదా 3 గంటలు, వారానికి 2 లేదా 3 గంటలు దేవుని సన్నిధిలో దేవుని స్తుతించాలి. అది దేవుని ఆజ్ఞ అంతే. నెహెమ్యా తిరిగి వచ్చి వాళ్ళందరినీ గద్దించాడట. ఏంటి, మందిరంలో మీరు దేవుని ఆరాధించడం లేదా, స్తుతించడం లేదా, విశ్రాంతి దినాన మీ సొంత పనులు చేసుకుంటున్నారు, కుదరదు ఇది అని చెప్పి వాళ్ళని గద్దించాడట. నెంబర్ 1, విశ్రాంతి దినాన్ని మీరు ఆచరించాలని చెప్పాడు. 2వ పాయింట్ ఏంటో చెప్తున్నాను. 2వ పాయింట్ చూడండి. 23వ వచనం నుంచి క్రిందకి చదువుతాం. ఆ దినముల్లో అష్డోదు, అమ్మోను, మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహం చేసుకున్న కొందరు యూదులు నాకు కనబడరి. వారి కుమారులో సగం మంది అష్డోదు భాష మాట్లాడువారు. చూడండి 25వ వచనం. అంతటి నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి తల వెంట్రుకలు పెరిగివేసి మీరు వారి కుమారులకు మీ కుమార్తెలను ఈకయు, మీ కుమారులకైనను మీకైనను వారి కుమార్తెలను పుచ్చుకొనకయు ఉండవలెనని వారి చేత దేవుని పేరట ప్రమాణము చేయించి. చూడండి, వివాహం అనేది చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యమైనది. మీరు అన్యజనుల యొక్క కుమార్తెలను వివాహమాడి లేదా అన్యజనుల యొక్క బిడ్డలకి మీ యొక్క అమ్మాయిలకి మీ యొక్క అబ్బాయిలనిచ్చి మీరు చాలా తప్పు చేస్తున్నారు అని అంటున్నాడు. 2వ పాయింట్, 2 విషయాలు. 1, విశ్రాంతి దినాన్ని పాటించాలి. 2వది, పెళ్లి చేసుకునేటప్పుడు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళని పెళ్లి చేసుకోండి అని. ఎందుకు చెప్తున్నాడు? ఏమండి, మాకు ప్రభు అంటే ఇష్టమేనండి, పెళ్ళి అయిన తర్వాత మీతో పాటే ప్రార్థనకు వస్తుందిలేండి అమ్మాయి అని పెళ్లి చేసుకున్నారనుకోండి, ఆ తర్వాత ఏమవుద్దంటే అక్కడి నుంచే గొడవ ప్రారంభమవుద్ది. ఈ అబ్బాయి ఏమో ప్రార్థన రమ్మంటాడు, అమ్మాయి ఏమో రానంటది. ఈ అమ్మాయి ప్రభువులో ఉందనుకోండి, వీడు నమ్ముకోలేదనుకోండి, ఈ అమ్మాయి ఏమో ప్రార్థనకి వెళ్దామంటుంది, వీడేమో వెళ్ళనంటాడు. అక్కడ గొడవ ప్రారంభమవుద్ది, శాపగ్రస్తమైనటువంటి పరిస్థితి. అది ప్రభువులో ఉన్నవాళ్ళనే వివాహం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ పొరపాటున వివాహం ఆ విధంగా చేసుకునకపోతే దానికి మూల్యం చెల్లించాల్సిందే. దాని జీవితాంతం ఆ కష్టమే ఇంకా కదండి. ఇప్పుడు అంటున్నాడు వీళ్ళని, ఇదిగో మీరు విశ్రాంతి దినాన్ని మానేశారు,
మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించాక దేవుణ్ణి మర్చిపోయారు, విశ్రాంతి దినాన దేవుని మందిరానికి వెళ్ళండి అని గద్దించి మీరు వివాహాలు చేసుకునేటప్పుడు జాగ్రత్త చేసుకోండి. కుటుంబాలు కట్టబడాలంటే, కుటుంబాల్లో నెమ్మది ఉండాలంటే, కుటుంబాల్లో శాంతి సమాధానం ఉండాలంటే మీరు వివాహం దేవుని చిత్తమైన వ్యక్తినే చేసుకోండి అని అంటున్నాడు. హల్లెలూయా. దేవుని విశ్వసించిన వ్యక్తిని, దేవుని యొక్క చిత్తంలో ఉన్న వ్యక్తిని మీరు వివాహం ఆడండి అంటున్నాడు. విషయం గమనించండి. ఒక 20 ఎకరాలు ఉందనుకోండి, మా అబ్బాయి చాలా మంచోడండి, జస్ట్ ఇలా చూడండి, ఇలా చూడండి, అందరూ ఇటు చూడండి. మా అబ్బాయి చాలా మంచోడండి, జస్ట్ అప్పుడప్పుడు సిగరెట్ కాలుతాడండి. మా అబ్బాయి చాలా మంచోడండి, అప్పుడప్పుడు కాస్తంత ఒక చుక్కేస్తాడండి అని అని అంటుంటే, పాస్టర్ కొడుకైనా సరే శపితగ్రస్తుడు శపితగ్రస్తుడే వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ వ్యక్తి బిడ్డ అయినా సరే శపితమైన వాడు శపితమైన వాడే. ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిని గమనించాలి. 20 ఎకరాలు ఎంతసేపు అండి ఆ సీసా ఖర్చు పెట్టడానికి? జాగ్రత్త అయిన పిల్లాడు ఆస్తి లేకపోయినా క్రమముగా బ్రతుకుతూ క్రమముగా పెంచి గౌరవంగా బ్రతుకుతారు. ఆస్తి మనకి అవసరమే, అవసరం కదా, అవసరమే, ఆస్తి ఉండాలి. కానీ ఆస్తి కంటే ప్రాముఖ్యం క్యారెక్టర్. దేవునికి స్తోత్రం. ఆస్తి కంటే ప్రాముఖ్యమైంది పిల్లైనా పిల్లోడైనా మంచి గుణ లక్షణాలు కలిగి ఉండడమే. రోజు గొడవాడి దాన్ని తీసుకుని వచ్చామనుకోండి, చెప్పండి, రోజు పల్నాటి యుద్ధమే, అవునండి. రోజు నాకు అత్తగారిని మాంగారిని ఇది కావాలి అది కావాలి అది ఇది అని అడిగేవాడిని తీసుకొచ్చామనుకోండి, రోజు పల్నాటి యుద్ధమే. అందుకనే నెహమ్యా అంటున్నాడు, మీ కుటుంబాల్లో నెమ్మది శాంతి సమాధానం ఉండాలంటే పెళ్ళిళ్ళు చేసుకునేప్పుడు ఆలోచించేసుకోండి. జాగ్రత్త సుమా. 1, దేవుని మందిరానికి వెళ్ళండి, ప్రభు మీతో ఉంటాడు. 2, పెళ్ళిళ్ళు జాగ్రత్తగా చేసుకోండి, దేవుడు మీతో ఉంటాడు. 3వ విషయం చెప్పి నేను ముగించేస్తాను, లాస్ట్ పాయింట్. 3వ విషయం చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, నెహమ్యా గ్రంథము 13వ అధ్యాయము 10వ వచనం చదవండి. 10వ వచనం, 9వ వచనం నుంచి కూడా చదవండి. పిమ్మట మందిరపు పాత్రలను నైవేద్య పదార్థములను సాంబ్రాణిని నేను అక్కడ మరలా తెప్పించదని, మరియు లేవీయులకు రావలసిన పాళ్ళు వారికి అందకపోవుట చేత సేవ చేయు లేవీయులను గాయకులను తమ పొలములకు పారిపోయారని తెలుసుకుని, మందిరంలో దేవుని సేవ చేస్తారు కదా వాళ్ళు, ఇలా బాగా గమనించాలి. మందిరంలో దేవుని సేవ చేసేటువంటి లేవీయులకు ప్రజలు దేవుని మందిరానికి రాని కారణంగా, విశ్రాంతి దినమున దేవుని మందిరానికి రాని కారణంగా, వారు తీసుకొచ్చేటువంటి బలి అర్పణలు మందిరానికి తీసుకురాని కారణంగా ఈ లేవీయులు ఏం చేస్తున్నారంటే, బ్రతుకు తెరువు లేక, చెప్పండి, పొలమునకు వెళ్ళి పని చేసుకుంటున్నారట కూలి వాళ్ళగా. ఈ విషయం తెలిసిందట. దేవుని యొక్క సేవకులు దేవుని యొక్క సంఘం మీద బ్రతకాలి కానీ, మందిర ఆవరణలో వారి చేత పోషించబడాలి కానీ, అయ్యయ్యో వీళ్ళు పోషణ లేక వాళ్ళు కూలి పనికి వెళ్తున్నారని బాధపడి ఏం చేశాడో తెలుసా? చూడండి, పొలములకు పారిపోయారని తెలుసుకుని 11వ వచనం, నేను అధిపతులతో పోరాడి అక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలిచి, ఏంటి మీరు మందిరానికి రావడం లేదా? మందిరానికి తీసుకురావాల్సినటువంటి బలి అర్పణలు, మందిరానికి రావాల్సినటువంటి కానుకలు తీసుకురావడం లేదని చెప్పి నేను అధికారులతో పోరాడి దేవుని మందిరమును ఎందుకు లక్ష్య పెట్టలేదని అడిగి వారిని సమకూర్చి తమ స్థలములలో ఉంచితిని. తిరిగి వాళ్ళందరినీ మందిరానికి వెళ్ళండి, లేవీయులను పోషించండి. లేవీయులు ఆ యొక్క కూలి పనికి వెళ్తున్నారు, మందిరంలో దేవుని యొక్క సేవ చేసేవారని ప్రజలందరినీ కూర్చోబెట్టి చెప్పాడు. 3 విషయాలు చెప్పాడు. 1, మీరు పాడైపోయి ఉండగా దేవుడు నన్ను ప్రేమించి ప్రార్థన చేసి మీకోసం పంపించాడు. మీరు తిరిగి ఈ మందిరం, ఈ యొక్క యెరూషలేం పట్టణం అంతా తిరిగి కట్టాను. మీరు అంత బాగున్నాక దేవుణ్ణి మర్చిపోయారు. లేదు, మీరు విశ్రాంతి దినాన్ని దేవుని మందిరానికి వెళ్ళండి. నెంబర్ 1. 2వది ఏంటి? వివాహం అనేది జాగ్రత్త, ఆలోచించి చేసుకోండి. 3వది, దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు దేవునికి అర్పించేటువంటి ఆ యొక్క భాగములు, ఆయన యొక్క దశమ భాగములు ఆయనకు, లేదా ఆయన యొక్క అర్పణలు ఆయనకు అర్పించండి. లేవీయులు వాటి చేత పోషించబడతారు. ఈ 3 విషయాలు చెప్పి నెహమ్యా
అక్కడ నెహమ్యా గ్రంథాన్ని రాశాడు. నెహమ్యా గ్రంథం క్రీస్తు పూర్వం 445 నుండి క్రీస్తు పూర్వం 432 సంవత్సరం వరకు వ్రాయబడినటువంటి విషయాలు మనం చదువుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నెహమ్యా అనేటువంటి ఈ యొక్క అధికారి గురించి మనం విన్నాం. బిజీ పర్సన్ దేవుని మందిరానికి కోసం, దేవుని ప్రజల కోసం సమయాన్ని వెచ్చించాడు. నీకే పని దేవుడిచ్చాడు? దేవుని మందిరానికే రానంత బిజీ అయిపోవద్దు. దేవుని సన్నిధిలో దేవుని యొక్క నామాన్ని ఆరాధించుదాం. విశ్రాంతి దినాన్ని పాటించండి. దేవుని సన్నిధిలో వివాహాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మూడవదిగా దేవుని సన్నిధిలో మూడవది ఏంటి? దేవుని మందిరానికి వచ్చేటప్పుడు దేవునికి ఇవ్వవలసినటువంటి భాగములు ఆయనకి ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా,